ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా మనం ఆయన సన్నిధిలో చేరి మరి దేవుని యొక్క వాక్యాలను ఆయన మాటలను జాగ్రత్తగా వింటూ మనం ముందుకు సాగుతున్న దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమైనాం. ఈరోజు ప్రార్థన, అసలు ప్రార్థన అంటే ఏమిటి అనే దాని గురించి మనము తెలుసుకుందాం. అందు గురించి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన జీవితం ఎలా ఉంది అనేది మనము చూసుకొని ముందుకు సాగుదాం. ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థించెను. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేసెను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు ఆనాడు ఏ విధముగా నడిచారో మీ వాక్కులను మా యొక్క ప్రార్థనను మేము గురి చేసుకుని ప్రభువా దానిని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా హృదయాలలో బలముగా ఎంచుకొని నీకిష్టమైన బిడ్డలుగా సాగడానికి మమ్మను తీర్చిదిద్దామని మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుని జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా సరే ప్రపంచంలో తెలియని వారు, అసలు కొంచెమైన లోక జ్ఞానము కూడా లేని వారు కూడా ఏమంటారంటే ఒక మాట అంటారు, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి అని. అంటే ప్రార్థన ద్వారా దేవుడు మనవులను ఆలకించి ఆ మనవులను తీర్చేవాడని వారి యొక్క నమ్మకం. అలాగే అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది చూస్తే, ఇక్కడ తొలి దినాలలో ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థించెను. బాప్తిస్మము పొంది ప్రార్థించెను. ఏమిటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కనుక ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పాపులమైన మన కొరకు తన ప్రాణం పెట్టి ఆయన శిలువయాగం చేయడానికి ఇక్కడికి వచ్చారు కనుక ప్రతిదీ కూడా తండ్రికి ప్రార్థన చేసే విధముగా ఆయన ఉన్నారు. ఇది మనం మరిచిపోకూడదు. అందుగురించే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఆయన పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి ప్రార్థన చేయుచూ ఉండెను. ఏమండి, పెందల కడే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్లి ప్రార్థన చేస్తూ ఉండెను. అరణ్య ప్రదేశం అంటే ఏమిటి అంటే ప్రశాంతముగా ఉన్నటువంటి ప్రదేశం. అంటే జనాలు లేకుండా ప్రశాంతముగా ఉన్నటువంటి స్థలము. ఆ స్థలములోనికి వెళ్లి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. అందుగురించి ప్రభువు ఎన్ని విధాలుగా ప్రార్థించారో మనము ఈ గ్రంథంలో చూద్దాం. అందుగురించి మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, ప్రభువారు దేని గురించి ప్రార్థన చేశారు మనం నేర్చుకోవాలి. ప్రభువారు ఎప్పుడూ కూడా మన గురించే ప్రార్థన చేశారు. మన పాపములో పడిపోకూడదని, అపవాది క్రియలకు లోను కాకూడదని, ఈ లోకవాటిని మనం ప్రేమించకూడదని, ఎలాగైనా సరే ప్రభువు ఏ రీతిగా తండ్రి దగ్గరకు వెళ్ళాలని ఆశపడుతున్నాడో ఆయన బిడ్డలైన మనల్ని కూడా ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థించారు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చూస్తూ ఉంటుంటే ఆయన పెందల కడే లేచి చీకటి ఉండగానే ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నారు. అందుకే చాలా మంది తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు, మొర పెట్టుకుంటారు. ప్రభువా, ఇటువంటి జీవితాన్ని ఇచ్చావు ప్రభువా,
పాపునైన నన్ను ప్రేమించావు ప్రభువా, పాపము నుండి విమోపింపజేయడానికి నన్ను ఈ రీతిగా నీ ప్రియబిడ్డగా చేసుకున్నావు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఆయన యందు హృదయపూర్వకముగా మోకరించి గోజాడి ఏడుస్తున్నారో ఆ ప్రార్థన యథార్థమైనది, ప్రీతికరమైనది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు వేరే తలంపులతో మనం ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు వేరే ఉద్దేశాలు మనకు ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు చాలా టైం లేదు, లేకపోతే వేరే పని ఉంది, అందుగురించి 2 మాటలతో మనం ముగించి వెళ్ళిపోదాము అనే విధముగా మనం సిద్ధపడకూడదు. ప్రార్థన అనేది మనస్ఫూర్తిగా చేయాలి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నారు. ఆయన మొరపెట్టేవారు లోక ఆశల మీద మొరపెట్టకుండా చూడకుండా ఆయన వైపు చూడాలని ఈయన అక్కడ మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన పెందల కడే లేచి ప్రార్థన చేసేవారు ఆయన బాప్తిస్మం పొందిన తరువాత ప్రార్థించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు రోగులను బాగు చేయక ముందు కూడా ఆయన ప్రార్థన చేసేవారు. అంటే రోగులను బాగు చేయడానికి వెళ్లే ముందు వారి ఉదయకాల ప్రార్థన అంటే ఏమిటి? ఆయనకి సమస్తమును తెలుసు. ఈరోజు ఎవరెవరు వస్తారో తెలుసు, ఎవరెవరిని స్వస్థపరచాలో తెలుసు, అన్ని కూడా ఆయనకు తెలుసు. అందుగురించి దాని గురించి ముందుగానే తెల్లవారుజామునే వెళ్ళి ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో ఆయన ప్రార్థన చేసేవారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. బహు జన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచూ ఉండెను. ఆయన ప్రార్థన చేయుచు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. జనాలు వస్తా ఉన్నారు, వాళ్ళు వ్యాధిగ్రస్తులు వస్తా ఉన్నారు, పాపములో నిండిన వారు పాపములు ఒప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఆలోచించండి. మరి దేవుని యొక్క వాక్కు ఎంత పవర్ఫుల్దో ఆలోచించండి. ఈ రోజు ఎందుకు జరగడం లేదు అంటే, మనం ప్రార్థన చేసిన కొన్ని ప్రతిఫలాలు మనం పొందుకోవడం లేదు అంటే మన హృదయంలో యథార్థత లేదు, విశ్వాసము లేదు, పట్టు లేదు. లోకం మీదంత పట్టు ప్రభు మీద లేదు. అందుకే లోకం వైపే చూస్తూ ఉన్నాం కనుక మనం చేసేటటువంటి ప్రార్థన అది చేరడం లేదు, దానికి ఆ యొక్క ఆన్సర్ రావడం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, తండ్రి దగ్గర నుంచి వచ్చినట్టు ప్రభు సమస్తమును కూడా తండ్రికి విన్నవించుకుంటున్నాడు. ఆయన చేసే ప్రతి కార్యాన్ని కూడా తండ్రికి విన్నవించుకుంటున్నాడు. ఆయనకు విన్నవించుకుంటూనే ఆయన చేయబోయేటటువంటి కార్యాలు ప్రతి దానికి కూడా ప్రార్థించిస్తూ ఆయన ఆ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అందు గురించి ప్రియమైన వారులారా, ఆయన తుఫానును గద్దింపక మునుపు కూడా ఆయన ప్రార్థన చేశారు. ఆ తుఫాను వస్తుందని తెలిసినప్పుడు ఆ తుఫాను రాకముందే ఆయన ప్రార్థన చేశారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనములో, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలమైనప్పుడు కొండకు వెళ్లిపోయి ప్రార్థన చేసి అక్కడ ఒంటరిగా ఉండెను. శిష్యులైనటువంటి వారు నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్ద పెనుగాలి వచ్చింది, వెంటనే భయపడిపోయారు. అలలు వాటిని కొట్టాయి. అప్పుడు నశించిపోతున్నామని అన్నారు, భయపడిపోయి అరిచారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడకు వచ్చి ఆ యొక్క తుఫానుని గద్దించగా ఆ తుఫాను ఆగిపోయింది. అవును, తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రార్థనలు కనెక్ట్ అయి ఉన్నాయా? మన ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరే విధముగా ఉన్నాయా? దేవుని దగ్గరకు చేరే విధముగా ఉండాలి అంటే మనం పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధతగా ఉంటేనే మాత్రమే చేరతాయి తప్ప అపరిశుద్ధముగా ఉంటే ఎంత పొడవాటి ప్రార్థన చేసినా కూడా ప్రయోజనము లేదు అని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అందు గురించి ఆలోచించండి. ఎందుకని పట్టులేని వారుగా ఉన్నాము? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి వచ్చి ఈ విధముగా ప్రార్థన చేసి అనేక అద్భుత కార్యాలు చేసి మనల్ని పరలోకానికి తీసుకువెళ్లాలని తండ్రి దగ్గర అనేక రీతిలుగా వేడుకుంటున్నటువంటి ప్రభు, అంతా మన మీద ప్రేమ చూపించి నడిపిస్తున్నటువంటి ప్రభు, అదే మాదిరి జీవితం, అదే పట్టు మనలో లేకపోవడానికి గల కారణం లోకాన్ని మనం ప్రేమించడమే. అందు గురించి ఆలోచన చేయండి. అందు గురించి 5 రొట్టెలు 2 చేపలు వాటి గురించి ప్రార్థన చేశారు కూడా. దాని గురించి ప్రార్థన చేశారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చూడండి. అవి పంచిపెట్టే ముందు ప్రార్థన చేశారు.
అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచెను. అంటే ప్రభువారు ఏ పని చేసినా దానికి ముందు ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. ఇప్పుడు మనమేమి చేయాలి? మనము కూడా అదే, ప్రభు ఏది చెప్పారో అది చేయాలి. అపోస్తలులు ఏదైతే చేశారో అది మనం చేయాలి. పత్రికల్లో ఏదైతే వ్రాయబడి ఉందో అది మనము చేయాలి. అదే క్రైస్తవ జీవితం. కాబట్టి అటువంటి క్రైస్తవ జీవితాన్ని పొందుకునే వాళ్లే ప్రభుకి ఇష్టమైన వాళ్ళు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా చేసేవాళ్ళు కాదు. అందుగురించే అన్ని క్రమముగా చేసినప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. అలా క్రమముగా చేయనప్పుడు, ఇలా ప్రతి కార్యము చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసేవారు. ప్రాముఖ్యమైన పనికి పంపించేటప్పుడు, ఆయన శిష్యులందరినీ కూడా పని కోసం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రార్థన చేశారండి. శిష్యులందరినీ కూడా ఈ సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ఒకసారి చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి ఒక రాత్రంతయు దేవునికి ప్రార్థించుచు గడిపెను. ఏమండి, ఎంత సమయమట అమ్మా, ఎంత సమయం అండి? ఇక్కడ ఒక రాత్రంతా కూడా ప్రార్థించుచు సమయాన్ని గడిపారంట. అంటే ఆ రాత్రి 9 గంటలకు ప్రారంభించారో మరలా ఉదయం అయ్యే వరకు కూడా ప్రార్థన చేస్తారు. కారణం ఏమిటంటే అది చాలా ప్రాముఖ్యమైన పని. తనకున్నటువంటి 12 మందిని కూడా పని కోసం పంపించడం కోసము తండ్రికి విన్నవించుకున్నాడు. నా పని పూర్తి చే తండ్రి, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. మరి ఈ ప్రకారంగా వీరు లోకంలోనికి వెళ్లి నా సువార్త ప్రకటించాలి. కాబట్టి వీటిని నేను ఏర్పాటు చేసుకున్నాను తండ్రి, అందుగురించి వీళ్ళని నడిపించు అని చెప్పేసి ప్రార్థన చేశారు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి ఒక రాత్రంతయు దేవునికి ప్రార్థించారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించు. ప్రభు ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉంటే మనము ఏ రీతిగా ఉండాలి? అదే రీతిగా ఉండాలి. అదే మాదిరి, ప్రభువు నడిచిన మాదిరే మనము కూడా నడవాలి. గాని మనం వేరే మాదిరి కాదు. మాదిరి తప్పింది అంటే ఎక్కడికి వెళతాం? వేరే మార్గంలోనికి వెళతాం. ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఎక్కడికి వెళతాం? ప్రభువు దగ్గరకు వెళదాం. అందుగురించి ప్రార్థన అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనది. ఆహారము నీరు ఎలాగ అవసరమో అలాగే వాక్యము ప్రార్థన అవసరం. ఆహారము నీరు మనిషికి ఎంత అవసరమో వాక్యము ప్రార్థన అంత అవసరం. వాక్యము లేని వాడు చాలా మంది బోధలు చేస్తారు, వారి జీవితంలో ప్రార్థన ఉండదు. మా టాలెంట్ అంటారు, మేము చెప్పగలమంటారు, కానీ ప్రార్థన లేని జీవితం, అలాగే సాక్ష్యం లేని జీవితం, సాక్ష్యం లేని వాక్యం, ఇవన్నీ కూడా వ్యర్థమండి. అందుగురించి ప్రభువుతో కనెక్ట్ అయ్యి మనము తప్పనిసరిగా ప్రార్థన జీవితంలో బలముగా ఉండేటటువంటి వాళ్ళముగా ఉండాలి అని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, ఒకప్పుడు తన శిష్యులకు తానే క్రీస్తునని చెప్పకముందు, తన శిష్యులకు తానే క్రీస్తునని చెప్పకముందు ఆయన ప్రార్థించారు. ఏకగారు చూడండి 9వ అధ్యాయం 18వ వచనంలో, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించు ఉండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండిరి. యేసు, నేను ఎవరనని ప్రజలు చెప్పుకొనుచున్నారు అని వారిని అడుగగా, అంటే అక్కడ కూర్చున్నారు ప్రార్థన చేయడం కోసం. శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కూర్చున్నారు. అప్పుడు మరి పిల్లలు కదా, ఆ పిల్లల్ని ఏర్పాటు చేసుకున్న పిల్లల్ని అడుగుతున్నారు, మరి నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఏలియావు అని కొంతమంది అంటున్నారు, మరి ప్రవక్త అని కొంతమంది అంటున్నారు, ఇలా వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అందుగురించి ఆ ప్రార్థనకు ముందు వారు ఆ విధమైనటువంటి ఆలోచన, ఆ యొక్క అనుమానము, వాళ్ళ యొక్క డౌట్ ని, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఏంటో తెలుసుకోవాలని ప్రభువారు అడిగినప్పుడు వారి సమాధానం అలా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. ఆయన రూపాంతర కొండం మీద వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేశారు. చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో, రూపాంతరపు కొండపై తన మహిమను ప్రత్యక్షపరుచుకునే ముందు ఆయన ఎలా ప్రార్థన చేశారో చూద్దాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినముల తరువాత ఆయన పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను.
ఇవన్నీ ప్రార్థనలే. ప్రత్యేకముగా ప్రార్థనల గురించే ఈరోజు నేను మీతో చెప్పేది. కాబట్టి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఎన్ని సందర్భాలలో ప్రార్థన చేశారు, ఇంకా ఎక్కువ ప్రార్థనలు ఆయన చేశారు. అయితే ఇక్కడ ఏమిటంటే మనకు గ్రంథంలో కొన్ని విషయాలను తీసుకుని వచ్చి మీకు ముందు పెడుతూ ఉన్నాను. అందు గురించే ప్రార్థన చేసి ఆయన కార్యక్రమాలు ఎలా ప్రారంభించారు. అవును ప్రియులారా, ఈరోజు ప్రతి పని కూడా మనం ప్రార్థన చేయకుండా ఏది చేయకూడదు. ప్రార్థన చేయకుండా ఏది చేయకూడదు. ప్రతిదీ ప్రార్థనతోటి చేయాలి. ప్రభు సన్నిధిలో వేడుకోవాలి, మొరపెట్టి ప్రభువా నేను ఇదిగో నాయన నీ చిత్తము చొప్పున. అంటే దేవునికి ఇష్టం లేని పనులు ప్రార్థనతో చేయమని కాదు. ఎవరికైనా అన్యాయం చేసేటటువంటి పనులు నువ్వు ప్రార్థనతో చేయమని కాదు. అక్రమంగా నడిచేటటువంటి నీ విధానము ప్రార్థనతో ప్రారంభించమని కాదు. ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దాని గురించి అయితే ఇక అది చెప్పనవసరం లేదు. వారు దేవునికి విరోధులు, వారు దేవునికి నుండి దూరం అయిపోయినటువంటి వారు. అందు గురించి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ మాటలను పరిశీలన చేస్తే అన్ని రీతులలో కూడా ఈయన ప్రార్థించారు, బలముగా ప్రార్థించారు. ఆయన చేసినటువంటి ప్రార్థన ప్రతిదీ కూడా మరి అక్కడ సక్సెస్ అయినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా విశ్వాసంతో ఉంటే తప్పనిసరిగా నువ్వు చేస్తావన్నారు. మీలో విశ్వాసం ఉంటే మీకంటే నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారని ప్రభువు చెప్పారు. కాబట్టి మనము విశ్వాసము బలమైనదిగా లేకపోతే ఆ ప్రార్థన ఉపయోగం కాదు అనేది మీరు గుర్తించుకోవాలి. ఇక మెయిన్ గా ఏమిటి అంటే ఆయన మరి పట్టుకుపోయే ముందు, యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకోబోయే ముందు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన గొప్ప విశేషమైనటువంటి ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 20 వచనాల వరకు ఉంటాయి. ఆ ప్రార్థనలో ఎన్ని విషయాలు ఉన్నాయో. అక్కడ తండ్రి ఉన్నాడు, ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, తండ్రిగా అయినటువంటి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, అలాగే మనము, మన విరోధి అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ గురించి అక్కడ దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందుకు ఆ ప్రార్థన ఒకసారి తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని, 17:15లో ఉన్నటువంటి విషయాన్ని చూడండి. 17:15లో ఉన్న విషయం ఏమిటి అంటే, నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను అన్నారు. మన కొరకు లోకములో నుండి వీరిని తీసుకుపోమ్మని ప్రార్థించడం లేదు, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! వెళ్లిపోయే ముందు తండ్రితో విన్నవించుకుంటున్నాడు, నీవు నేను ఏకమై ఉండేలాగన మనం అందరము కూడా అక్కడ ఉండాలి అని చెప్పేసి, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి అనే రీతిగా అక్కడ ప్రేమను చూపిస్తున్నాడు. ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ప్రభువా నీతో నేను ఉండాలి ప్రభువా, నీ పరలోకంలో నేను ఉండాలి ప్రభువా, నీ సరసన నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఈ లోకములో నాకు అవి కావాలి ప్రభువా, ఇవి కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? అందుకే ఈ రోజుల్లో ఎక్కువ ప్రార్థనలన్నీ కూడా ఈ లోక సంబంధమైన కావాలని ప్రార్థన చేస్తున్నారని వినిపిస్తుంది కనుక దాని గురించే నేను ఎక్కువగా బాధపడుతూ ఉన్నాను. అందు గురించి అందుకే చెప్పారు ఆయన, చిన్న క్లూనిచ్చారు. ఏమిటి అంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఎవన్నీ అనుగ్రహించబడతాయి. అందు గురించి ఆయన నీతిని వదిలేశాము, ఆయన రాజ్యాన్ని వదిలేశాము. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారు, ఏ విధంగా పని ప్రారంభించారు, ఏ విధంగా ఆత్మల భారము కలిగి ఆయన పనిచేస్తున్నారు, ఒక పాపి కూడా నరకానికి వెళ్లకుండా ఉండకూడదని తండ్రితో ఎలా విన్నవించుకుంటున్నారు, ఇవన్నీ చూస్తా ఉంటే నీవు ఎక్కసారైనా ఆలోచన చేస్తావా నీ ఆత్మ గురించి? నువ్వు ప్రార్థన చేస్తే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ప్రభువా, నా ఆత్మను రక్షించు ప్రభువా, నేను అగ్నిగుండాన్ని తట్టుకోలేను ప్రభువా, నిత్య జీవము నాకు కావాలి ప్రభువా అని ఏనాడైనా కన్నీటి ప్రార్థనతో బోరుని ఏడ్చావా? నీ గదిలో ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడిన రోజు ఒకటి ఉందా నీకు? అటువంటి రోజు ఉంటే నువ్వు ధన్యుడవే. అంతేగాని పశ్చాత్తాపము లేని ప్రార్థన, ప్రయోజనం లేని ప్రార్థన, అందరూ వచ్చారు కదా నేను కూడా వచ్చాను నమ్ముకున్నాననే ప్రార్థన, అందరితో పాటు నేను కూడా ఎంత బాగా చేస్తానో చూడండి నా ప్రార్థన అనే ప్రార్థన కాదు ఇక్కడ కావాల్సింది. మీకు వచ్చే ప్రార్థన, మీరు ఎలా చేస్తారో అలాగే చేసే ప్రార్థన, అది యథార్థమైన ప్రార్థన. మీరు దేవుని వైపు, పరలోకం వైపు చూస్తూ నేను అక్కడికి చేరుకోవాలనే ఆశ కలిగి చేసే ప్రార్థన. అటువంటి ప్రార్థన కావాలి.
అందుకే ప్రభు చెప్పేటటువంటి ఆ మాటలన్నిటినీ కూడా మనం ఆలోచిస్తే మరి జాగ్రత్తగా ఉండాలి. 16వ వచనంలో కూడా చూడండి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అన్నారు. ఎవరు వారు? మనమే. ప్రభువును నమ్ముకున్న వారందరూ కూడా ఏ సంబంధులు కారు? లోక సంబంధులు కారు. అందుగురించి లోక సంబంధం అయినటువంటి వాడు దేవుని దగ్గరకు వెళ్ళలేడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుని దగ్గరకు వెళ్ళలేడు. అందుగురించి దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే లోకాన్ని కట్ చేసుకోవాలి. అందుగురించే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిది ప్రియులారా. అందుగురించి ప్రార్థన ఎన్ని విధాలుగా ఆయన చేస్తున్నాడో చూశారా? ఒకసారి ఆలోచన చేయండి. మన గురించి ఎంత విన్నవించుకుంటున్నటువంటి ప్రభు, మన కొరకు ఎంత ప్రాకులాడుతున్నటువంటి ప్రభు. ఇక్కడ చూడండి, ఆయన 11వ వచనంలో అంటున్నారు, 17వ అధ్యాయం 11వ వచనంలో, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మనం చూడండి, ఒక్కొక్కసారి సందర్భంలో అంటాం, కలో గెంజో కలిసి ఇక్కడ అందరం తిందామరా, అందరూ ఒకే చోట ఉందామరా అంటూ ఉంటాం. అదేమిటి అంటే, ఈ గొడవలొద్దు, మనకంతా కూడా ఉన్నదాంతో తృప్తి పడదాం, ఇక్కడే ఉందాం, సంతోషంగా ఉందాం అంటూ ఉంటాం. అదే మాట, అదే సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు. ఏమిటంటే, మనం అందరము కూడా తండ్రి దగ్గర ఉండాలి. నా తండ్రితో సహవాసంలో నా బిడ్డలతో అందరము కలిసి అక్కడ సంతోషించాలి. అది ఆయన కోరుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. ప్రియమైన తమ్ముడు చెల్లి ఆలోచన చేయి. నీ ప్రార్థన ఏ విధముగా ఉన్నది? దేవుడు ఈ రీతిగా అన్ని రీతిలుగా కూడా ఆ కార్యాలు చేసే ముందు ఆయన ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన అయితే లోక సంబంధముగా ఉందా? నీ అవసరాలు తీర్చమనేదిగా ఉందా ప్రార్థన? చాలా జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. అందుగురించి ప్రభు వైపు చూస్తూ ఉండి మనం ముందుకు సాగేటటువంటి వారముగా ఉండాలి అని మనము చేస్తూ ఉన్నాను. 19వ వచనంలో చూడండి, వారును సత్యమందు ప్రతిష్ఠితపడినట్లు వారికై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూశారా? ఈ 17వ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా నాకు ఎంతో అనుభూతి కలుగుతూ ఉంటుందండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నటువంటి, ఆ ప్రార్థనలో ఉన్న విషయాలన్నీ కూడా మనల్ని తండ్రి దగ్గరకు చేర్చాలని ఆయనకు ఎంతగానో విన్నవించుకుంటున్నాడు. అటువంటి రీతిగా ప్రార్థన చేస్తున్నాడయ్యా. మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? అందుకే మన ప్రార్థన కూడా చాలా గొప్పగా ఉండాలి అని, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని ఎప్పుడో చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఒకసారి చూడండి 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మొదటి మాట ఇది బాగా గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎవరిలా ఉండకూడదండి? వేషధారుల్లా ఉండకూడదు. వేషధారుల్లా ఉండకూడదు. ఇంటి దగ్గర ప్రార్థన చేయరు, ఆలయంలో మాత్రం పొడవాటి ప్రార్థన చేస్తారు. ఇంటి వద్ద బైబిల్ చదవరు, ఆలయంలో మాత్రం బైబిల్ ఎంతో స్పష్టంగా వివరిస్తున్నట్టు చదువుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవునికి మరి ఇష్టమా? అది వేషధారణ ప్రార్థన కదా. నీవు ఇంటి దగ్గర బైబిల్ చదవని వాడివి, అప్పుడు ఆ రోజును దులుపుకుంటూ వెళ్లి బైబిల్ తీస్తూ ఉంటావు. నీ ఇంటి దగ్గర ప్రార్థన చేయని వాడివి, నీవు లోకంలో ఉండి కంప్లీట్ గా ఆ టీవీ ముందే బానిసైపోయి, దానితో బానిసైపోయి రకాల లోకస్తులతో ఉండిపోయినటువంటి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే ఏదో గొప్పగా మంచి మంచి మాటలు ఉపయోగించి ప్రార్థన చేయాలనుకుంటున్నావు. అది పరలోకానికి చేరదు. నువ్వు మంచి మంచి మాటలు ఉపయోగించి వారికంటే బాగా చేయాలి, వీరికంటే బాగా చేయాలి. నా ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన నీ యొక్క ఆత్మస్థితిని గురించి ఆయన ప్రార్థన చేయమంటున్నాడు గాని నీవు ఎంత గొప్పగా వర్ణించావో వివరించావో కాదు ఆయనకు కావాల్సింది. అందుకే అంటున్నాడు, అట్లా చేసిన వాడు వేషధారి అంటున్నాడు ఇక్కడ. వేషధారుల్లా మీరు ప్రార్థన చేయకండి. మనుషులు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసేస్తున్నారు. నెత్తి మీద చేయి పెట్టేసి ప్రార్థన చేసేయటమే. ఇది చాలా బాధాకరమైన విషయం. దానికి ఒక మంచి లేదు. ఏ పనైనా చేసేటప్పుడు నువ్వు ఏ పనైనా చేసినప్పుడు ఏ విధముగా చేస్తావు? రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసేస్తావా? దానికి లేదా ఒక సందర్భం, లేదా ఒక దేవునికి ఇష్టమైన ఏ రీతిగా ఇష్టపడతాడో కూడా నువ్వు ఆలోచించవద్దా? చాలా విచారకరం.
అందు గురించి ఇక్కడ జాగ్రత్తగా మనం చూడండి. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఏమి పొంది ఉన్నారు? వాళ్ళు ఇక్కడే ఫలం పొందించారు. వాళ్ళు ఇచ్చే 500 నోటుతో అయిపోయింది. వాడి ప్రార్థనకు సంబంధం లేదు. వాడు అక్కడ పొందేశాడు, వాడు అక్కడ తీసుకున్నాడు, 500 నోటు తీసుకున్నాడు, ప్రార్థన పోసుకున్నాడు. కాబట్టి ఆ పని అయిపోయింది, అతను హ్యాపీగా వెళ్ళిపోతాడు. నాకు టార్గెట్ అయిపోయిందని వెళ్ళిపోతాడు. అటువంటి వాడు వేషధారి. ఇటువంటి ప్రార్థన దేవునికి ఇష్టము లేదు. అందు గురించి చాలా జాగ్రత్త ఆలోచన చేయండి. అందుకే వారు ఫలము పొంది ఉన్నారు అని చెప్పి 6వ వచనంలో ఏమంటున్నాడు చూడమ్మా. ఏమంటున్నాడండి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యముందన నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమండి, ప్రార్థన చూసారా? యేసయ్య చెప్తున్నారు, ప్రార్థన మీరు ఎలాగ చేయాలి? గదిలోనికి వెళ్లి తలుపులు వేసుకొని యథార్థముగా నీ మనసును కృమ్మరించి, నీ ఆత్మను కృమ్మరించి, ప్రభువా నా స్థితి ఇదయ్యా, నీ వాక్య ప్రకారంగా నేను బ్రతకలేకపోతున్నానయ్యా, బ్రతికే శక్తి నాకు ఇయ్యయ్యా, నా ఆత్మను నేను రక్షించుకోవాలయ్యా, అదే నాకు కావాలయ్యా, ఈ లోకంలో నాకు ఇంకేది వద్దయ్యా. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఈ బిడ్డ తన ఆత్మను రక్షించుకోవడానికి నన్ను అడుగుతున్నాడు, ఆ శక్తిని నన్ను అడుగుతున్నాడు కనుక ఈ బిడ్డకు నేను అది అనుగ్రహిస్తానని చెప్పేసి అటువంటి శక్తిని ఆ యొక్క బిడ్డకు అనుగ్రహిస్తాడు. అది ప్రార్థన. అంతేగాని చిట్టాలు మొత్తం అన్ని కూడా పాలల బాకి ఎంత ఉంది ప్రభువా, వాడి బాకి ఎంత ఉంది ప్రభువా, ఈడి బాకి అంత ఉంది ప్రభువా, ఇవన్నీ తీర్చేయి ప్రభువా. తీర్చేయడం అంటే ఏమైనా అకౌంట్ నుంచి పట్టుకొచ్చేసి నీకు ఇచ్చేస్తాడా దేవుడు? నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుని తీర్చేయమంటే తీర్చడానికా వచ్చాడు? పాపలను రక్షించడానికి వచ్చాడు, నీ అప్పులు తీర్చడానికి కాదు. మన టీవీలో చూస్తున్నాను, ఒక దైవ సేవకుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరి అందరూ రండి, అప్పుల భారాలు పోతాయి, మీ జబ్బుల భారాలు పోతాయి, అన్ని పోతాయి అని చెప్పేసి ఓకే పిలుస్తున్నాడు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఫ్లాట్లు కట్టుకుంటున్నారు. ఏమిటండి ఇది? ఇదేనండి దేవుని సేవకులు చేయాల్సినటువంటి పని, దేవుని సేవకులు చెప్పాల్సినటువంటి పని. ఆత్మల భారము లేకుండా ఆస్తుల భారంతో ఈ విధముగా చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమవుతుందా? ఆ కార్యక్రమాలు దేవునికి ఇష్టమవుతాయా? అది దేవునికి ఇష్టమైన బోధ చెప్పండి. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యముందున్న నీ తండ్రి చూచినట్లుగా నీ హృదయాన్ని కొమ్మరించు, ప్రార్థన చేసుకో. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వినిపిస్తాడు. వేషధారుల్లా ఉండవద్దు, దయచేసి వేషధారుల్లా ఉండవద్దు, వేషధారుల్లా ప్రవర్తించవద్దు. వేషధారుల్లా ప్రవర్తిస్తే మనము నిత్య నరకానికి వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళు. అంతేకాకుండా ఆయన మరి గెత్సేమనే తోటలో వేదనతో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన మనం చూస్తా ఉన్నాం. అలాగే లూకాసు వార్తలో మరి 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఎలా ప్రార్థన చేశారు చూసారమ్మా? ఆయన చెమట రక్త బిందువు వలె ఏమైందట? పడుతుందట. అంత ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా టైం అయిపోతుంది, నేను సిలువ ఎక్కే టైం అవుతుంది, నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, నన్ను బంధించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. తండ్రి, నేను ఈ లోకంలోనికి వచ్చాను, మీరు చెప్పిందంతా నేను చేశాను, నా టైం అవుతుంది, నేను వచ్చేస్తున్నాను, నా పిల్లలు ఎక్కడున్నారు? దుష్టుని దగ్గర ఉన్నారు, దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నానని వేడుకుంటున్నాడే ప్రభు. ఏనాడైనా ఆ ప్రార్థన నీవు తెలుసుకొని నీవు దేవుని సన్నిధిలో అడిగావా? ఏనాడైనా నీ గుండె చెరువైపోయి ప్రభువా ఈ విధముగా నా కొరకు ప్రార్థించావా? నా పాపములు క్షమించడం కొరకు, పాపినైనా నన్ను ప్రేమించడానికి తండ్రితో ఎంతగా విన్నవించుకున్నావా తండ్రి అని ఏనాడైనా పశ్చాత్తాపము కలిగి ఏడ్చావా? ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరి, సహోదరుడు ఆలోచన చేయి. పశ్చాత్తాపం కొడుతున్నటువంటి ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధికి చేరదే. ఇక్కడ ఏమిటంటే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. అటువంటి ప్రార్థన చేస్తున్నాడు. సమయం వస్తూ ఉంది, సిలువ ధ్యానం, సిలువకు ఎక్కాలి, శ్రమలు అనుభవించాలి, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, రకరకాలుగా హింసిస్తారు, వెనకల నుంచి తన్నింది ఒకడు, ముఖంపై ముమ్మి ఊసింది ఒకడు, ఒక్కసారి ఒక్క వెనక తన్ను తన్ని యేసు ఎవడో నువ్వు చెప్పు, నువ్వు ఎంతో చెప్పేస్తావు కదా జరగబోయేదంతా కూడా చెప్పు అని వ్యంగ్యంగా ఆయన్ని అవమానించింది ఒకరు, గడ్డపు జుడ్డు పట్టుకుని పీల్చింది ఒకరు. ఈ రకముగా ఆయన్ను హింసిస్తూ ఉంటే బదులేమీ చెప్పలేదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆఖరి ప్రార్థన చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో ఆయన అంటున్నారు, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయాలను విడిచితివి. ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరి ప్రార్థన కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వారేమి చేయుచున్నారో వారికి తెలియదు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా నీ హృదయం మారకపోతే, నీ హృదయం కఠినమైన తీరులో ఉంటే, నిజమైనటువంటి ప్రార్థన నీవు ఇంకా చేయకపోతే, ఈ రోజు ఈ మాటలు విని యథార్థమైన ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయత్నించు. ప్రభుకి ఇష్టమైన ప్రార్థన చేయడానికి ప్రయత్నించు. వేషధారుల వలె ప్రార్థన చేయకండి. నీ ప్రార్థన ప్రభువుకి అందుకుంటుందా లేదా చూడండి. ఆ ప్రకారంగా వెళ్ళండి. 59వ యెషయా గ్రంథంలో అదే అంటాడు, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ పాపములు ఆయనకు మీకు అడ్డుగోడగా వచ్చాయి కాబట్టి మీ ప్రార్థన వినపడడం లేదు. కాబట్టి అటు రీతిగా ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉండగా, ఇంకా నీవు నీ సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటూ, నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడిని నువ్వు అనుకుంటూ, నీవు ఈ లోకస్తులతో కలిసి వెళ్ళిపోతూ, దేవుని ఒక వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ కూడా ఎన్నిసార్లు నిన్ను తట్టినా నీ హృదయం మాత్రం అదే విధంగా రాతి హృదయంలా ఉంచుకొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ దొంగ ప్రార్థనలు చేస్తున్నావే, ఆ ప్రార్థనలు దేవునికి ఇష్టం కాదు. యథార్థమైన ప్రార్థన చేసి ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆయన సిద్ధపరిచిన పరలోకానికి మీరు వారసులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీ వినికిడిలో ఫలింపచేసి మీ ఆత్మలను రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ప్రార్థనలో కొన్ని విషయాలను, మీరు ఆనాడు చేసినటువంటి ప్రార్థనలను, మా కొరకు మీరు తండ్రికి విన్నవించుకున్న ప్రార్థనను, ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టే మీరు చనిపోయే ముందు మా కొరకు కూడా వినవించినటువంటి ప్రార్థనను ఈ రీతిగా గుర్తు చేసుకొని మా ప్రార్థనలు కూడా ఎలా ఉండాలో మేము నేర్చుకుని ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి కృప చూపించుమని, నడిపించుమని, బలపరచుమని మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.